అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఒక క్విక్ అప్డేట్ ఏంటి అనంటే, మన ఛానల్ నేమ్‌ని నేను రీసెంట్‌గా చేంజ్ చేశాననమాట. మిస్ సుష్మిత నుంచి సుష్మిత వ్లాగ్స్‌కి. ఎందుకు అననంటే, ఛానల్‌లో నేను ఏమైతే కంటెంట్ పోస్ట్ చేస్తున్నానో దానికి రిలేటెడ్‌గా ఛానల్ నేమ్ కూడా ఉంటే బావుంటుందనిపించింది. నేను కాంటెంట్, లైఫ్ స్టైల్, వ్లాగ్స్, డే ఇన్ మై లైఫ్స్ ఇవి పోస్ట్ చేస్తున్నా. సో, అదే ఛానల్ నేమ్‌లో ఉంటే బావుంటుందని అనిపించి సుష్మిత వ్లాగ్స్‌కి చేంజ్ చేశాను. సో, దట్స్ ద లిటిల్ క్విక్ అప్డేట్. ఇవాల్టి మన వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఇన్ఫర్మేటివ్‌గా అండ్ యూస్‌ఫుల్‌గా ఉండబోతుంది. థంబ్‌నెయిల్ చూసి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఎవ్రీథింగ్ అబౌట్ స్కిన్ కేర్ అనమాట. అండ్ అసలు మీ మనీని వేస్ట్ చేసుకోకుండా మీ స్కిన్‌కి రైట్ ప్రోడక్ట్స్ ఏంటో తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే అట్ దిస్ పాయింట్ నేను థౌజండ్స్ రూపీస్‌ని నా మనీని చాలా వేస్ట్ చేసుకున్నా. ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోయి అలా మీరు అస్సలు ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి మనీని వేస్ట్ చేసుకోకండి. నేను ఒక సింపుల్ ఎఫెక్టివ్ స్కిన్ కేర్ రొటీన్ చెప్తాను అన్ని ఏజ్ గ్రూప్స్‌కి. అంటే యంగ్ పీపుల్ దగ్గర నుంచి అంటే 50+, 40+ ఉన్న వాళ్ళ వరకు ఇవే ప్రోడక్ట్స్ యూజ్ చేయొచ్చు. అవేంటో తెలుసుకోవాలి అంటే వీడియో ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మీరు ప్రెజెంట్ నా స్కిన్‌ని చూసినట్టయితే యాక్చువల్లీ నా ఫేస్ పైన ఏమీ లేదు. దేర్ ఈజ్ నో మేకప్ ఆన్ మై ఫేస్. ఏమీ లేదు. లిప్‌స్టిక్ అండ్ కాజల్ ఉంది. అంతే, అంతకుమించి నేను ఏమీ అప్లై చేసుకోలేదు. సో, దిస్ ఈజ్ మై స్కిన్. చాలా ఈజీ, చాలా అఫోర్డబుల్ ప్రోడక్ట్సే యూజ్ చేస్తాను. అసలు నేను స్కిన్ కేర్‌ని అయితే కాంప్లికేటెడ్ చెయ్యను. లైక్ బిఫోర్ పాస్ట్‌లో అయితే అసలు నేను కొనని ప్రోడక్ట్స్ అంటూ లేవనమాట. ఎన్ని కొనేదాన్నంటే టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే బాగున్న స్కిన్‌ని నేనే చెడగొట్టుకున్నా. వీడియోస్ చూసి ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోయి అబ్బా! ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, దీంట్లో ఈ ప్రోడక్ట్ ఉంది, ఈ ఇంగ్రీడియంట్ ఉంది, ఆ ఇంగ్రీడియంట్ ఉంది, దీనివల్ల ఏదో నా ఫేస్‌లో మ్యాజిక్ వచ్చేస్తుంది అని చెప్పేసి ఎన్ని ఆర్డర్లు అంటే నైకా, పర్పుల్, అమెజాన్ అసలు అబ్బా! లెక్కలేనన్ని డబ్బులు వేస్ట్ చేశాను. మీరు అస్సలు అలా చేయకండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్కిన్ కేర్ స్టార్ట్ చేయకపోతే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నేనే మా రిలేటివ్స్‌లో ఒక అమ్మాయి ఉంటదనమాట. నా ఏజ్ అమ్మాయే. తను అసలు స్కిన్ కేర్ ఏం వాడదు. నేను స్కిన్‌కి ఏం అప్లై చేసుకోను అంటే తన స్కిన్ ఫ్లాలెస్‌గా ఉంటుంది. మనం 30 టచ్ అయ్యే వరకు కొంతమందికి నిజంగానే ఏం వాడకుండా స్కిన్ ఫ్లాలెస్‌గా ఉంటుంది. బట్ స్కిన్ కేర్ యూజ్ చేసే వాళ్ళకి, చెయ్యని వాళ్ళకి మీరు డౌన్ ది లైన్ ఒక 35, 40 ఇయర్స్‌కి చూసుకుంటే యూజ్ చేసే వాళ్ళని కంపేర్ చేసుకుంటే యూజ్ చేయని వాళ్ళకి రింకిల్స్, సన్‌బర్న్స్, పిగ్మెంటేషన్, ఏజింగ్ అయిపోవడం ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు అందరూ బానే ఉంటది, బానే కనిపిస్తది, ఏం వాడకపోయినా పర్వాలేదు, డబ్బులు వేస్ట్ చేసుకోవద్దండి ఇవన్నీ చెప్తారు. కానీ రైట్ ప్రోడక్ట్స్ వాడి స్కిన్ కేర్ అయితే మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అవ్వకుండా ఫెయిర్ అండ్ లవ్లీలు పూసుకుంటూ, వీకో టర్మరిక్ పూసుకుంటూ అస్సలు మీ స్కిన్‌ని చెడగొట్టుకోవద్దండి. మీరు ఏజ్‌లో ఉన్నంత వరకు, యంగ్‌గా ఉన్నంత వరకు బానే ఉంటుంది. మీరు రైట్ ప్రోడక్ట్స్ వాడకుండా స్కిన్ కేర్‌ని స్కిప్ చేశారు అనంటే రాను రాను మీకు తెలియకుండా మీ స్కిన్‌లో డిఫరెంట్ చేంజెస్ వచ్చేస్తాయి. అప్పుడు మీరు కూర్చొని ఏమి చెయ్యలేరు. సో, ఇనఫ్ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్. అసలు స్కిన్ కేర్ ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు? సో, ఇంకా అంటే యంగ్‌గా ఉన్నవాళ్ళు ఎప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటే 12 ఇయర్స్ నుంచి ఇప్పుడు నేను చెప్పే ప్రోడక్ట్స్ అన్నీ వాడొచ్చు. మీరు స్కిన్ కేర్ ఫాలో అవ్వచ్చు. అంతకు ముందు వరకు డోంట్ వరీ, పేరెంట్స్ విల్ టేక్ కేర్. బట్ 12, 13 ఇయర్స్ నుంచి ఐ విల్ సే ఇన్వెస్ట్ ఇన్ గుడ్ స్కిన్ కేర్. ఓకే. అండ్ నా స్కిన్ కేర్ జర్నీని చెప్తాను. నేను టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నాకు జాబ్ వచ్చినప్పటి నుంచే నేను స్కిన్ కేర్ పైన ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. అంతవరకు నేను ఇంట్లో మనీ అడిగి ఆర్డర్లు పెట్టుకొని కొనుక్కొని అయితే ఏమీ వాడలేదు. బికాస్ ఐ వాంట్ టు డూ ఇట్ ఆన్ మై ఓన్. నాకు నా మనీతో చేసుకోవాలని ఉంది. మా పేరెంట్స్‌ని బర్డెన్ చేసేసి వాళ్ళని మనీ అడిగి తీసుకొని నాకు అదంతా ఇష్టం లేకుండా ఉండింది. అండ్ నాకు ఇంట్రెస్ట్ కూడా నేను ఎప్పుడైతే సంపాదించడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచే వచ్చింది. సో, ఫస్ట్ అంతా బేసిక్ స్కిన్ కేరే యూజ్ చేసేదాన్ని. అంటే నివియా మాయిశ్చరైజర్, క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ వాష్. నాకు తెలిసి ఇది ఖచ్చితంగా రిలేట్ అవుతారు. ఎందుకు అనంటే ఫస్ట్ అవే నాకు తెలిసి హిమాలయ ఫేస్ వాష్, క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ వాష్, నివియా మాయిశ్చరైజర్. ఎందుకంటే పాండ్స్ మాయిశ్చరైజర్ అవన్నీ కూడా తర్వాత వచ్చాయి.
సో బేసిక్గా ఇలా స్టార్ట్ చేశాను. అవి వాడడం వల్ల అయితే నా స్కిన్లో నాకైతే ఏమీ డిఫరెన్స్ కనిపించలేదు. బట్ అదొక కైండ్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ అనమాట, ఒక ఫీలింగ్, నేను కూడా స్కిన్ కేర్ వాడుతున్నా అని చెప్పేసి. సో అలా అయితే నా స్కిన్ కేర్ జర్నీ స్టార్ట్ అయ్యింది నా ఓన్ మనీతోనే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్కిన్ కేర్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన స్కిన్ గురించి మనం తెలుసుకోవాలి. మీది నార్మల్ స్కిన్నా, డ్రై స్కిన్నా, కాంబినేషన్ స్కిన్నా, ఆయిలీ స్కిన్నా, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. బట్ నార్మల్ టు డ్రై కాంబినేషన్ ఇవన్నీ ఉంటాయి అనమాట. అవన్నీ అవసరం లేదు, బట్ బేసిక్ అయితే తెలుసుకోవాలి. అది ఎలా తెలుసుకోవాలి అని అంటే మీరు ఒక జెంటిల్ ఫేస్ వాష్తో, నేను ఇప్పుడు జెంటిల్ ఫేస్ వాషెస్ కూడా వీడియోలో రాను చెప్తాను, బట్ జెంటిల్ ఫేస్ వాష్తో మీ ఫేస్ని వాష్ చేసుకోవాలి. లైక్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవాలి. తర్వాత ఒక 20 to 30 minutes మీరు నార్మల్ టెంపరేచర్లో, ఏసీలో కాదు, ఎండలో కాదు, సెగ వేడి ఉన్న చోట కాదు, నార్మల్ టెంపరేచర్లో మీరు కూర్చోండి. ఓకేనా? ఎందుకు అని అంటే ఇప్పుడు చూడండి, మీరు ఎండలో కూర్చున్నారనుకోండి, ఎండలో తిరిగారనుకోండి, మీకు డెఫినెట్గా జిడ్డు చెమట అనేవి వచ్చేస్తాయి. దాన్ని బట్టి మీరు ఆయిలీ స్కిన్ అని చెప్పలేరు. మీరు ఏసీలో కూర్చొని మీకు నిజంగా ఆయిలీ స్కిన్ ఉన్నా మీకు చెమట రాదు, ఆయిల్ రాదు, రైట్? అందుకే నార్మల్ రూమ్ టెంపరేచర్లో కూర్చోండి. 20-30 minutes తర్వాత మీ స్కిన్ని అబ్జర్వ్ చేయండి. మీ స్కిన్ ఇలా స్ట్రెచ్చీగా డ్రైగా అర్థమైపోతుంది. ఇప్పుడు మనకు వింటర్లో మనం బాడీ లోషన్ పూసుకోకపోతే మన బాడీ అంతా డ్రైగా మనకి ఎలా చిరాకు అనిపిస్తుంది. ఫేస్కి కూడా మరీ అంత కాకపోయినా బట్ యూ కెన్ ఫీల్ ద డ్రైనెస్ అనమాట. అంటే అసలు స్ట్రెచ్ చేయడానికి అవ్వకుండా కొంచెం మంటగా అలా ఉంటుంది. అలా ఉంది అంటే దట్స్ ఎ డ్రై స్కిన్. అండ్ ఆయిలీ స్కిన్ అని అంటే మీకు చూస్తేనే అర్థమైపోతుంది, కొంచెం జిడ్డుగా ఒక లేయర్ లాగా చెమట ఫామ్లో ఉంటుందన్నమాట ఆయిల్. బట్ అది చెమట కాదు, ఒక కైండ్ ఆఫ్ ఆయిల్ జిడ్డుగా ఉంటుంది. దట్ మీన్స్ ఇట్స్ ఆయిలీ స్కిన్. ఐఎమ్ సారీ గైస్. అండ్ నెక్స్ట్ కాంబినేషన్ స్కిన్. ఇక్కడంతా మీకు స్కిన్ కొంచెం స్ట్రెచ్గా డ్రైగా నార్మల్గా ఉండి ఈ ఏరియాలో మాత్రం దీన్ని టీ జోన్ అంటారు. ఈ ఏరియాలో మాత్రం అంటే మన చిన్, నోస్, ఇంకా ఫోర్ హెడ్ దగ్గర ఆయిలీగా అంటే కొంచెం జిడ్డుగా ఈ ఏరియాస్లో నార్మల్ లేదా డ్రైగా ఉంటుంది. అంటే మీది కాంబినేషన్ స్కిన్. అసలు మీరు మొహం కడుక్కోకముందు ఎలా ఉందో కడుక్కున్న తర్వాత కూడా అలానే ఉంది, జిడ్డుగా లేదు, డ్రైగా లేదు అని అంటే ఇట్స్ అ నార్మల్ స్కిన్. ఓకే, ఇలా మీ స్కిన్ టైప్ ఏంటో మీరు తెలుసుకోవాలి. స్కిన్ టైప్ ఏంటో తెలుసుకున్న తర్వాత స్కిన్ కేర్ ఎలా చేసుకోవాలి, స్కిన్ కేర్ స్టెప్ వైజ్ ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ స్టెప్ అయితే క్లెన్జర్. మీరు ఎలాంటి స్కిన్ అయినా కూడా, అంటే మీరు ఆయిలీ స్కిన్ అయినా, నార్మల్, డ్రై, కాంబినేషన్, ఎలాంటి స్కిన్ టైప్ అయినా మీరు జెంటిల్ క్లెన్జర్ అయితే యూజ్ చేయాలి. అసలు హార్ష్ క్లెన్జర్ అవన్నీ ఎలా ఉంటాయంటే మీరు థిక్ క్రీమ్ బేస్డ్ క్లెన్జర్స్ ఇవన్నీ యూజ్ చేస్తే అప్పటికప్పుడు చాలా ఫ్రెష్గా ఉంటుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నిజంగా చెప్తున్నా. నేను ఎలా అంటే ఫేస్ వాష్ ఎలా చూస్ చేసుకునేదాన్ని అని అంటే అది వాష్ చేసుకున్న వెంటనే ఎక్కడ లేని బ్రైట్నింగ్ ఎఫెక్ట్ రావాలన్నమాట నాకు. అంటే స్క్వీకీ క్లీన్ ఫేస్ వాషెస్ అట్లా చేసుకునేదాన్ని. బట్ దానివల్ల ఏంటి అని అంటే మీ స్కిన్లో ఉన్న న్యాచురల్ ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి సక్అవుట్ అయిపోయి మీ ఫేస్ మొత్తం డ్రై అయిపోతుంది. సో అప్పటికప్పుడు బాగానే ఉంటుంది, బట్ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. ఎప్పటికైనా మీరు జెంటిల్ క్లెన్జర్సే యూజ్ చేయాలి. జెంటిల్ క్లెన్జర్స్ మార్కెట్లో ఇప్పుడు చాలా ఉన్నాయి. నాకైతే ఫేవరెట్ వచ్చేసి రెండే నేను అవే వాడతాను. చాలా ఇయర్స్ నుంచి అవే వాడుతున్నాను. ఫస్ట్ ఈ సింపుల్ ఫేస్ వాష్. ఇప్పటికే మీరు చాలా యూట్యూబ్ వీడియోస్లో చూసింటారు, ఇన్స్టాగ్రామ్లో చూసింటారు. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ రికమెండ్ చేశారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్లీన్ ఫేస్ వాష్ అనమాట. పేరుకి తగినట్టు ఇట్స్ అ వెరీ సింపుల్ ఫేస్ వాష్. మీకు కనిపిస్తుందా ఇక్కడ? ఇదే ఉంది, ఇదిగోండి. అసలు బాటిల్ మొత్తం ఖాళీ, అసలు ఏమీ లేదు. జస్ట్ నాకు తెలిసి ఒక 1 టైంకి వస్తుందేమో అంతే. ఇలాంటివి నేను టబ్స్ అండ్ టబ్స్ కంప్లీట్ చేసేసాను, అంటే బాటిల్స్ అండ్ బాటిల్స్ కంప్లీట్ చేశాను. దీంట్లో 2 సైజెస్ వస్తాయి, ఒకటి పెద్దది, చిన్నది అనుకుంటా, నాకు కూడా ఐడియా లేదు. బట్ నేను చూపించే ప్రోడక్ట్స్ ప్రతి ఒక్కటి కింద లింక్ చేసి ఉంటాను, ఖచ్చితంగా మీరైతే చెక్ చేయండి. ఇవైతే చాలా ఎఫెక్టివ్, ఐ కెన్ ప్రామిస్ యూ దాట్. అండ్ నేను చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో, మీరు జెంటిల్ ఫేస్ వాష్తో క్లీన్ చేసుకొని స్కిన్ టైప్ని చెక్ చేసుకోండి అని. ఈ ఫేస్ వాష్ అయితే మీరు యూస్ చేసి మీ స్కిన్ ఎలాంటిది అని చెప్పేసి మీరు టెస్ట్ అయితే చేసుకోవచ్చు. నా నెక్స్ట్ ఫేవరెట్ వచ్చేసి డర్మాడియో ఫేస్ వాష్ అనమాట. ఇలా ఉంటుంది,
ఇది నాకు తెలిసి ఒక 7తో 8తో ట్యూబ్ అనుకుంటా. అన్నీ వాడాను. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫేస్ వాష్ ఇన్ ద మార్కెట్. అసలు మీకు ఏం వాడాలో తెలియకుండా బిగినర్స్ అయినా, లేకపోతే మీరు ఆల్రెడీ స్కిన్ కేర్ చేసుకుంటున్నా, దీనంత జెంటిల్ ఫేస్ వాష్ అయితే ఇంకొకటి ఉండదు. మీకు ఇంకో విషయం చెప్పాలి. సెటాఫిల్ అనేది చాలామంది ప్రమోట్ చేస్తున్నారు. దానికి ప్రమోషన్ అవసరం లేదు, బట్ ఇట్స్ అ గుడ్ బ్రాండ్. చాలామంది యూట్యూబర్స్ ఇన్స్టాగ్రామ్లో సెటాఫిల్ జెంటిల్ ఫేస్ వాష్, మంచి ఫేస్ వాష్ అని చెప్తున్నారు. నాకైతే అస్సలు సెట్ అవ్వలేదు. నేను ఒక్కసారి కాదు, ఒక 2-3 టైమ్స్ ట్రై చేశాను. 2-3 టైమ్స్ పర్చేస్ చేసి నాకైతే అస్సలు సెట్ అవ్వలేదు. అది ఫేస్ వాష్ చేసుకున్నట్టు ఉండదు. నాకు స్కిన్ చాలా డార్క్ అయినట్టు అనిపిస్తుంది, జిడ్డుగా ఉంటుంది. అసలు దాన్ని నేను చాలా రకాలుగా కూడా వాడి చూశాను. అంటే కొంతమంది ఏమో మేకప్ రిమూవల్ లాగా, డబుల్ క్లెన్జర్ లాగా వాడాలి అని అంటారు. ఇంకొంతమంది ఏమో అసలు నార్మల్ ఫేస్ వాష్ ఎట్లా చేసుకుంటామో అట్లా చేస్తే అసలు ఫోమ్ రాదు, చేసుకున్న ఫీలింగ్ ఉండదు, చేసుకున్నట్టే ఉండదు, మొహం మీద డస్ట్ అంతా అట్లనే ఉంటుంది. ఏమో నాకైతే అది అసలు నచ్చలేదు. నా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయి ట్రై చేసిందనమాట. తనకు కూడా అసలు సూట్ అవ్వలేదు. నాకు తెలిసి నా సర్కిల్లో నాకు తెలిసిన వాళ్ళు అయితే ఎవ్వరికీ ఆ ఫేస్ వాష్ సెట్ అవ్వలేదు. బట్ అది ఎందుకో ఏమో తెలీదు. కానీ ఆ ఫేస్ వాష్ కన్నా ఇది చాలా ఇన్ఎక్స్పెన్సివ్. అది సమ్వేర్ అరౌండ్ మనకెంత 450-500 ఉన్నట్టుంటుంది. ఇది జస్ట్ మీకు 200 అంటే 250 లోపలే ఉంటుంది. ఇది చాలా ప్లాట్ఫామ్స్లో ఉంది, లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, అలా నైకా, పర్పుల్లో లేదు అనుకుంటా. నేనైతే దీన్ని మెడికల్ షాప్కి వెళ్ళే తీసుకుంటా. అంటే అపోలో, మెడ్ ప్లస్ ఇవన్నీ ఉంటాయి కదా, అందులో అయితే ఖచ్చితంగా ఇది అవైలబుల్గా ఉంటుంది. నేనైతే అక్కడికి వెళ్ళే తీసుకుంటాను, జెన్యూన్ ప్రోడక్ట్ వస్తుంది అని చెప్పేసి. అండ్ సెటాఫిల్లో వైట్ డబ్బా బ్లూ మూత ఉంది కదా, అదైతే నాకు అసలే సెట్ అవ్వలేదు. బట్ హోల్ కంప్లీట్ బాటిల్ వైట్ కలర్ది ఒకటి వస్తుంది అనమాట. అదైతే నాకు ఓకే అనిపించింది. బట్ అంతెందుకు మనీ వేస్ట్ చేయాలి? దానికన్నా మీకు హాఫ్లో హాఫ్ ప్రైస్కే ఇది వస్తున్నప్పుడు ఎందుకు? నాకైతే ఫేస్ వాషెస్ పైన ఏమో అంత ఎక్కువ మనీ పెట్టబుద్ధి కాదు. ఎందుకు అని అంటే అది అసలు మన ఫేస్ పైన ఎంతసేపు ఉంటుంది? జస్ట్ ఒక 1 మినిట్ క్లీన్ చేసుకుంటాం. అది మన ఫేస్ పైన ఉండదు. దానికి మనం ఎందుకు వందల్లో వేలలో ఖర్చు చేయాలని అనిపిస్తుంది. సో ఇఫ్ యూ అగ్రీ విత్ మీ, కమెంట్ డౌన్. ఎందుకంటే మాయిశ్చరైజర్, స్కిన్ కేర్, సిరమ్స్ దీనిపైన ఇన్వెస్ట్ చేస్తే ఒక అర్థం ఉంది. బికాజ్ అది మన స్కిన్ పైన ఉంటుంది. ఫేస్ వాష్ పైన ఏదైనా ఒకటే జాబ్ చేస్తుంది. అంటే జెంటిల్ ఫేస్ వాష్ వాడాలి. థిక్ ఫేస్ వాషెస్ వాడేసి అప్పటికప్పుడు క్లీన్ అయిపోయేది, అప్పటికప్పుడు బాగానే ఉంటుంది. బట్ దానివల్ల మన స్కిన్కి లాంగ్ టర్మ్లో చాలా డ్యామేజ్ అవుతుంది. సో ఈ 2 అయితే నా రికమెండేషన్స్. ఇవి ఎవరికైనా సెట్ అయిపోతాయి. ఇలా ఫేస్ వాష్ అయితే ఎవరైనా ఒకటే వాడచ్చు. బట్ మాయిశ్చరైజర్స్ గురించి చెప్పే ముందు ఫస్ట్ మీకు నా స్కిన్ టైప్ చెప్పేస్తాను. నాది ఎక్స్ట్రీమ్లీ డ్రై అండ్ డీహైడ్రేటెడ్ స్కిన్. నన్ను అడిగితే ఆయిలీ స్కిన్ మెయింటైన్ చేయడం చాలా ఈజీ అండి. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళని తిట్టుకోవద్దండి, ఎందుకో చెప్తాను. ఆయిలీ స్కిన్కి మీకు ఎట్లా చెప్పాలి, మీ ఫేస్లో ఆయిల్ వల్ల ఒక తెలియని గ్లో వస్తుంది. అంటే మీకు ఈవెన్ స్కిన్ టోన్ ఉంటే పింపుల్స్ వస్తాయి, ఇవన్నీ ఐ కెన్ అండర్స్టాండ్. బట్ ఒక కొత్త ఫ్యాక్ట్ ఏంటి అంటే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఏజింగ్ త్వరగా అవ్వదు, ముడతలు త్వరగా రావు. ఎవరైతే డ్రై స్కిన్ ఉంటారో వాళ్ళకి జస్ట్ పింపుల్స్ మాత్రమే రాకుండా ఉంటాయి. ఏజింగ్ త్వరగా వస్తుంది, ముడతలు త్వరగా వస్తాయి, పిగ్మెంటేషన్ త్వరగా వస్తుంది, సన్ డ్యామేజ్ తొందరగా అవుతుంది. సో ఐ థింక్ ఎవరికున్న డిసడ్వాంటేజెస్ వాళ్ళకు ఉంటాయి. సో నేను రెగ్యులర్గా యూజ్ చేసే మాయిశ్చరైజర్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను. నాది డ్రై స్కిన్ అయినా కూడా నాకు డ్రై స్కిన్ మాయిశ్చరైజర్స్ అస్సలు నచ్చవన్నమాట. అవి చాలా థిక్గా ఉంటాయి. నాకు ఎలా అంటే ఫేస్ పైన ఇట్లా ఏదైనా క్రీమ్ ఉండి ఇట్లా చిప్ దాన్ని ఏమంటారు, ఇట్లా అతుక్కునే ఫీలింగ్ ఉంటే ఇట్లా బీపీ వస్తుంది అనమాట. ఇలా ఏదైనా జుట్టు నా మొహం మీద పడి ఇట్లా, అర్థమవుతుంది కదా నేను ఏం చెప్తున్నాను. నాకు అస్సలు నచ్చవు. నేను డాట్&కి ఇది బ్యారియర్ రిపేర్ మాయిశ్చరైజర్ అని చెప్పేసి ఒకటి వచ్చింది. అది నాకైతే అస్సలే సెట్ అవ్వలేదండి. అది ఇంకా ఎమోలిన్ నేను కొనలేదు అనుకుంటున్నారు కదా, డాట్&కి బ్యారియర్ రిపేర్ ఇప్పుడు అక్కడ ఉంది. నాకు లేసి తీసుకునే ఓపిక లేదు. ఎమోలిన్ అయితే నేను తీసి పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి చూడండి. అసలు దీనికోసము నేను తిరిగి కొన్నాను. బట్ నాకు తెలిసి దీంట్లో సగం కూడా వాడిండాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ప్యాకేజింగ్ అయితే అస్సలు నాకు నచ్చలేదు. అసలు యూజర్ ఫ్రెండ్లీ కాదు ఇది. ఎంతమంది అసలు దీన్ని హైప్ చేశారనంటే, అంటే
సెట్ అయ్యిందేమో అందరికీ. బట్ నాకైతే నాది ఎక్స్‌ట్రీమ్‌లీ డ్రై స్కిన్. నాకైతే ఇది అస్సలు సెట్ అవ్వలేదు. నాకే జిడ్డు జిడ్డుగా అనిపించింది. మరి ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఎట్లుంటుందో ఏమో అసలు గాడ్ నోస్ ఇంకా. జిడ్డు అసలు దానివల్ల అయితే చిన్న చిన్న వైట్ వైట్ బంప్స్ వచ్చేసాయి. యాక్చువల్లీ దీని కన్సిస్టెన్సీ అయితే అంటే అంత థిక్‌గా లేదు. బట్ పెట్టుకున్న తర్వాత ఎక్కడి లేని జిడ్డు ఒక ఆయిల్ ఫ్యాక్టరీ ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బానే ఉంది. బట్ కొంచెం సేపు తర్వాత ఫేస్ పైన జిడ్డు, వైట్ వైట్ బంప్స్. ఇదైతే నాకు అస్సలే సెట్ అవ్వలేదు. దీన్ని అలానే పక్కన పడేసాను. అండ్ స్నేల్ మ్యూస్ ఇన్ ఎ సెన్స్ కాసారెక్స్ వాళ్ళది స్నేల్ మ్యూసే. అది అసలు డీహైడ్రేట్ అయిన స్కిన్కి హైడ్రేషన్ ఇస్తుంది, హైడ్రేషన్ బూస్ట్ చేస్తుంది, గ్లాస్ స్కిన్ ప్రమోట్ చేస్తుంది. ఎస్, చాలా మందికి ఇది వర్క్ అయింది. బట్ నాకైతే నా స్కిన్లో ఎటువంటి డిఫరెన్స్ నాకు కనిపించలేదు. అంటే దీనివల్ల నా స్కిన్ పాడవ్వలేదు, నాకు ఏం సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు. బట్ దీనివల్ల నాకు ఒక మేజర్ డిఫరెన్స్ అయితే నాకైతే ఏం కనిపించలేదు. ఇదిగోండి, ఆల్మోస్ట్ ఇది కంప్లీట్ చేశాను. ఇంత మిగిలింది. బట్ ఇంత కాస్ట్ పెట్టి దీనికి తీసుకున్నందుకు కొంచెం నా ఫేస్కి ఏదో ఒకటి జరగాలి కదా. బట్ నేను ఇదైతే ఇది అసలు బ్యాడ్ ప్రోడక్ట్ అని చెప్పను. ఎందుకంటే దీనివల్ల నా స్కిన్ ఏం డ్యామేజ్ అవ్వలేదు. బట్ అలా అని చెప్పేసి నా స్కిన్లో ఒక మేజర్ డిఫరెన్స్ అయితే ఏం రాలేదు. దీనికి పెట్టిన మనీతో హోల్ స్కిన్ కేర్ అయితే బిల్డ్ చేయొచ్చు, అదైతే చెప్పగలుగుతాం. సో నా వరకు దిస్ ఈజ్ ఆల్సో నో. సో ఇప్పుడు నేను వాడే మాయిశ్చరైజర్ ఏదో మీకు చూపిస్తాను. ఇది చాలామందికి తెలిసిండొచ్చు, తెలియకపోయిండొచ్చు. ఇట్స్ ఫ్రమ్ క్వెంచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ లవ్ దిస్ బ్రాండ్ అనమాట. నేను మొన్ననే రీసెంట్గా ఈ బ్రాండ్ నుంచి చాలా ఆర్డర్ చేశాను. బట్ అవన్నీ వాడాల్సిన అవసరం లేదు. బట్ ఊరికే అట్లా కొంచెం సేల్లో ఉంటే అన్నీ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. చాలా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఖచ్చితంగా. సో ఈ మాయిశ్చరైజర్ అయితే నేను ఒక 4-5 టబ్స్ కంప్లీట్ చేసాను. ఎందుకంటే నేను ఇది చాలా రీసెంట్గా తెలుసుకున్న బ్రాండ్ అనమాట. నేను హెల్త్ అండ్ గ్లోకి వెళ్ళి ఏదో వేరే దానికోసం వెళ్ళింటే సరే స్కిన్ కేర్ చూద్దాము అని చెప్పేసి వాళ్ళకి నా కన్సర్న్స్ ఇంకా నా రిక్వైర్మెంట్ చెప్తే వాళ్ళు ఇది చూపించారు. అప్పటి నుంచి నేను ఎన్ని కొత్తది పర్చేస్ చేసినా ఒక 2 రోజులు దాన్ని వాడి పక్కన పడేసి నేను మళ్ళీ ఇదే వాడతాను. అంత ఇష్టం అనమాట. అసలు దీని కన్సిస్టెన్సీ చూస్తే ఎంత అమేజింగ్ ఉంటుందంటే, చూడండి కనిపిస్తుందా, అసలు ఒక ఎట్లా చెప్పాలి మీకు, చూడండి. దీన్ని నేను ఏ మాయిశ్చరైజర్తో మీకు కంపేర్ చేసి చెప్పలేను. ఎంత లైట్ వెయిట్ ఉంటుంది, ఒక తెలియని గ్లో ఇస్తుంది ఫేస్లో. ఇది అసలు క్రీమ్ బేస్డ్ కాదు, జెల్ బేస్డ్ కాదు, ఒక మూస్ టైప్ ఉంటుంది అనమాట. చాక్లెట్ మూస్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది. అసలు పెట్టుకున్నట్టు ఉండదు. బట్ స్కిన్కి రైట్ అమౌంట్ ఆఫ్ హైడ్రేషన్ ఇస్తుంది. మీ స్కిన్కి ఎంత హైడ్రేషన్ కావాలో అంత హైడ్రేషన్ ఇస్తుంది. ఇట్లా చిప్ ఫీలింగ్ ఉండదు, జిడ్డు ఉండదు. కానీ అలా అని చెప్పేసి అసలు మాయిశ్చరైజ్ చేయదా అంటే చేస్తుంది. దిస్ ఈజ్ సంథింగ్ మ్యాజికల్ అనమాట. దీనివల్ల నా స్కిన్ పైన పిగ్మెంటేషన్ తగ్గింది. యూ కెన్ సీ దట్ గ్లో. నేను ఏమి వాడలేదండి, ఆనెస్ట్గా చెప్తున్నా. ఒక హైలైటర్ లేదు, అసలు నా దగ్గర హైలైటర్ లేనే లేదు. అసలు నేను స్కిన్ కేర్ తప్ప మేకప్ పైన అసలు ఇన్వెస్ట్ చేయను. అంతే కదా, ఇప్పుడు మనకు స్కిన్ బాగుంటే మనం మేకప్ పైన ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? స్కిన్ని ఎన్హాన్స్ చేయడానికి, ఫేస్ని ఎన్హాన్స్ చేయడానికి మేకప్ వాడతారు. అదే మీరు స్కిన్ కేర్లో ఇన్వెస్ట్ చేయండి, స్కిన్ బాగుంటుంది. సో మీకు మేకప్ వాడాల్సిన అవసరం ఉండదు. నాకైతే చాలా పిగ్మెంటేషన్ ఉండేది అనమాట. దీనివల్ల చాలా వరకు తగ్గింది. అండ్ నేను మధ్యలో వేరే వాడి చెడగొట్టుకున్నా, అది నా మిస్టేక్. బట్ దిస్ ఈజ్ సచ్ అ మ్యాజికల్ అండ్ బాంబ్ ప్రోడక్ట్. దీని కాస్ట్ వచ్చేసి 599, 600. బట్ ఇది మీకు ఖచ్చితంగా డిస్కౌంట్లో వస్తుంది. నాకు తెలిసి నేను చూపించే దాంట్లో ఇది ఒక్కటే ఎక్స్పెన్సివ్. అంతకు మించి నేనైతే ఎక్స్పెన్సివ్ అయితే ఏం చూపించను. బట్ ఇది వర్త్ మై మనీ. ఇది మీకు ఈజీగా ఒక 2 months ఈజీగా వస్తుంది మార్నింగ్ అండ్ నైట్ వాడితే. సో దిస్ ఈజ్ ద ఓన్లీ మాయిశ్చరైజర్ దట్ ఐ రికమెండ్. అండ్ ఇంకొక మాయిశ్చరైజర్ నేను యూస్ చేస్తాను, బట్ అంత రెగ్యులర్ బేసిస్లో కాదు. ఇదైతే ప్రస్తుతానికి కొన్ని ఇయర్స్ నుంచి ఇదే వాడుతున్నాను. మన స్కిన్ కేర్ ప్రాసెస్లో క్లెన్జింగ్ అయిపోయింది, మాయిశ్చరైజర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సన్ స్క్రీన్. డే టైంలో మీరు బయటికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఇంట్లోనే ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా సన్ స్క్రీన్ అప్లై చేసుకోండి. సన్ స్క్రీన్ వల్ల సన్ ప్రొటెక్షన్ ఒక్కటే కాదు,
మన స్కిన్ని లాంగర్ రన్‌లో చాలా ప్రొటెక్ట్ చేస్తుందనమాట. అంటే ఏజింగ్ అవ్వకుండా, డ్యామేజ్ అవ్వకుండా. ఇప్పుడు మనకి ఇంట్లో కూడా ఫ్రీ రాడికల్స్ వస్తాయి. విండోలో నుంచి మనకి సన్ రైజ్ పడుతుంది. మీరు కుకింగ్ చేస్తుంటే కుకింగ్ వల్ల కూడా మనకి హార్మ్‌ఫుల్ రేస్ వస్తాయి. అండ్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ మొబైల్, మీరు ల్యాప్‌టాప్ యూజ్ చేస్తున్నా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకుంటున్నప్పుడు మనకి ఈ బ్లూ లైట్ రేస్ వస్తాయి. దానివల్ల కూడా మన స్కిన్ డ్యామేజ్ అవుతుంది. అండ్ మీరు రెగ్యులర్ యూసేజ్లో మీరు సన్ స్క్రీన్ యూస్ చేస్తే మీ పిగ్మెంటేషన్ని ట్రీట్ చేస్తుంది. అండ్ సన్ వల్ల డ్యామేజ్ అయిన స్కిన్ని రిపేర్ కూడా హీల్ కూడా చేస్తుంది అనమాట. సో మీరు ఇంట్లో ఉన్న, బయటికి వెళ్ళినా, ఎక్కడున్నా రోజు మార్నింగ్ సన్ స్క్రీన్ అయితే ఫేస్ పైన ఖచ్చితంగా అప్లై చేసుకోండి. నేను రెగ్యులర్గా 2 సన్ స్క్రీన్స్ యూస్ చేస్తాను. అవి ఒకటి వచ్చేసి డాట్ అండ్కి బ్లడ్ ఆరెంజ్ సన్ స్క్రీన్ అనమాట, SPF 50 PA క్వాడ్రా ప్లస్. మీరు సన్ స్క్రీన్ తీసుకునేటప్పుడు SPF కౌంట్ చూసుకోండి అండ్ PA కౌంట్ కూడా చూసుకోండి. PA 4+ అయితే ఖచ్చితంగా ఉండాలి. దానికన్నా ఎక్కువ ఉంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్. SPF 50 అయితే మినిమం ఉండాలి. అండ్ నాకు సన్ స్క్రీన్స్లో థిక్ సన్ స్క్రీన్స్ అస్సలు నచ్చవు. మీకు ఇప్పటికి అర్థమైపోయింది. నాకు ఇట్లా జిడ్డుగా ఇట్లా చిప్ అయిపోయే ప్రోడక్ట్స్ అస్సలు నచ్చవన్నమాట. ఐ హేట్ ఇట్. స్కిన్ పైన పెట్టుకుంటే దాని జాబ్ అది చెయ్యాలి, కానీ మనకి పెట్టుకుంటున్నట్టు ఉండకూడదు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ సన్ స్క్రీన్స్ లైక్ దిస్. బట్ డాట్ అండ్ కీలో ఎస్పెషల్లీ ఇదైతే చాలా అమేజింగ్గా ఉంది. దీంట్లో 4 వేరియంట్స్ వచ్చాయి అనుకుంటా. కాదు 5. ఇప్పుడు కొత్తగా మొన్న సమ్మర్లో మ్యాంగో లాంచ్ అయింది. సేమ్ ఇట్లా ఎల్లో కొంచెం ఆరెంజిష్ ఉంటుంది అనమాట. బ్లూ కలర్ది, పింక్, ఇది ఇంకా గ్రీన్ వన్. నేను పింక్ ఇంకా గ్రీన్ పింక్ వాడాను, గ్రీన్ వాడలేదు. బ్లూ కూడా వాడాను. నాకు బ్లూ అస్సలు నచ్చలేదన్నమాట. అంటే కొంచెం థిక్ ఉంది. అంటే వేరే సన్ స్క్రీన్స్తో పోల్చుకుంటే ఇట్స్ ఫార్ బెటర్, బట్ దీంతో పోల్చుకుంటే అది కొంచెం థిక్ ఉందనమాట. నేను అందుకే అది వాడలేదు. ఇదైతే నా 4th బాటిల్. సన్ నుంచి మంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. మన ఫేస్ పైన హెవీ ఫీలింగ్ కూడా ఉండదు. దీని టెక్స్చర్ నేను మీకు చూపిస్తాను. సో ఇది వాటరీ కన్సిస్టెన్సీ అనమాట. అంతే, మీ స్కిన్ పైన అసలు ఉన్న ఫీలింగ్ కూడా మీకు రాదు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సన్ స్క్రీన్. నేను రెగ్యులర్ బేసిస్లో అయితే ఖచ్చితంగా యూజ్ చేస్తాను. సన్ స్క్రీన్లో నా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి డాక్టర్ షేడ్స్ హల్దీ అండ్ హైలరానిక్ సన్ స్క్రీన్ అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. SPF 50 అండ్ PA క్వాడ్రా ప్లస్. మీరు సన్ స్క్రీన్స్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా 50 అబవ్ ఉండేలా చూసుకోండి. అప్పుడే మన సన్ స్క్రీన్ ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది అనమాట. సో ఇదైతే నేను ఎప్పుడు యూజ్ చేస్తానంటే నా స్కిన్ బాగా డ్రై ఫీల్ అయింది, బాగా స్ట్రెచ్గా ఉంది, కొంచెం ఎక్స్ట్రా హైడ్రేషన్ కావాలి అండ్ దీనివల్ల ఎక్స్ట్రా గ్లో కూడా వస్తుంది స్కిన్లో. చూడండి, మీకు చూపిస్తాను. ఇది కొంచెం అంటే కంపారిటివ్ డాట్ అండ్ కీతో కంపేర్ చేసుకుంటే కొంచెం క్రీమీ బేస్లో ఉంటుంది అనమాట. అలా అని చెప్పేసి జిడ్డుగా ఉండదు, మంచిగా బ్లెండ్ అయిపోతుంది, అస్సలు వైట్ కాస్ట్ ఉండదు, ఒక మంచి గ్లో కూడా ఇస్తుంది. సో నేను ఇంట్లో ఉన్నప్పుడు అయితే ఇది వాడతాను, బయటికి వెళ్ళేటప్పుడు అయితే ఇది వాడతాను. సో నేను మ్యాక్సిమం ఆఫీస్కి వెళ్తాను కాబట్టి మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ టైం ఇదే యూస్ చేస్తాను. దీస్ 2 ఆర్ ట్రూలీ అమేజింగ్. మీరు పెట్టిన దానికి ఖచ్చితంగా వర్త్ అనమాట. చాలా అఫోర్డబుల్ కూడా. మీకు ఇది ఆల్మోస్ట్ 445 ఒకటి, 499 ఒకటి ఉంది. బట్ మీకు ఖచ్చితంగా సేల్లో ఉంటాయి అమెజాన్, నైకాలో. అండ్ దీస్ ఆర్ మై రికమెండేషన్స్. అండ్ దిస్ ఈస్ ద ఆనెస్ట్ స్కిన్ కేర్ రొటీన్ నాది. నేనైతే ఇవే యూస్ చేస్తాను. మీరు అనవసరంగా సిరమ్స్, మీకు ఆనెస్ట్గా చెప్తున్నా, మీరు స్కిన్ కేర్, ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ డైలీ బేసిస్లో ప్రాపర్గా వాడారు అని అంటే మీరు సిరమ్స్ అంటే రెటినాల్, నియాసినమైడ్, ఆల్ఫా ఆర్బ్యూటిన్ ఇవన్నీ వాడాల్సిన అవసరం లేదు. సో గైస్, చూసారు కదా, ఇదే నా ఆనెస్ట్ ఎవ్రీడే స్కిన్ కేర్ రొటీన్ అనమాట. నేను ఈ ప్రోడక్ట్సే వాడి నా స్కిన్ని ఇలా అయితే మెయింటైన్ చేసుకున్నాను. ఈ వీడియో చేయడానికి నా మెయిన్ మోటివ్ ఏంటి అని అంటే, నేను చాలా మనీ వేస్ట్ చేశాను స్కిన్ కేర్ పైన. ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఏదో నాకు చేసేస్తుంది, ఏదో మ్యాజిక్ అయిపోతుంది అని చెప్పేసి. బట్ ఆనెస్ట్లీ సేయింగ్, ఒక 1000, 2000, 3000 వర్త్ చేసే ప్రోడక్ట్ ఏమైతే ఎఫెక్ట్, ఏదైతే మనకి వర్క్ అవుతుందో, 400, 500లో కూడా వచ్చే ప్రోడక్ట్స్ సేమ్ మనకు అదే ఎఫెక్ట్ని ఇస్తున్నాయి. అలాంటప్పుడు అనవసరం కదా అలా మనీ వేస్ట్ చేయడం. సో అందుకే నాకు అనిపించింది మీకు చెప్తున్నాను. మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. అనవసరంగా వీడియోస్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వేలు డబ్బులు ఖర్చు పెట్టి అనవసరంగా రిగ్రెట్ అయితే ఫీల్ అవ్వకండి.
మీకు ఇంకా అంటే మీకు ఏదైనా కన్సర్న్స్ ఉన్నాయి, మీకు ఒక బెటర్ రికమెండేషన్ కావాలి అంటే చెప్పండి కామెంట్ సెక్షన్‌లో. నేను ఖచ్చితంగా మీకు అఫోర్డబుల్ అండ్ బెస్ట్‌గా వర్క్ అయ్యే ప్రోడక్ట్స్ మీకు సజెస్ట్ చేస్తాను. సో యాహ్! దట్ ఈస్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఒక బిగ్ ఫ్యాట్ లైక్ అయితే ఇచ్చేయండి. ఆల్సో కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. Thank you for watching and bye bye.